ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్. అట్మాస్ఫియర్ కానీ, ప్రజల యొక్క స్పందన కానీ, వాక్యం వినే విధానం కానీ, అది సుమారు 6 రోజులు జరుగుద్ది. మాకు అనిపిస్తుంది కొన్ని నెలలు అలా జరిగిపోతే బాగుంటాను. ఆ ఒక్క సెమినార్ కొరకు ఏడాది ఎదురు చూస్తాం. ఆ సెమినార్ ఎలా ఉంటుందో తెలుసా? అచ్చుదిగలాగే ఉంటుంది. చూసిన వెంటనే నాకు అనిపించింది, సెమినార్ కొరకు ఏడాది ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు, ఎవ్రీ సండే సెమినార్ జరుగుద్ది. ఆ వాతావరణం అలా ఉందో చూడండి. చూసిన వెంటనే సెమినార్ మాదిరి అనిపించిందండి. నిజంగా దేవునికి, ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఎన్నిక లేని మన ద్వారా దేవుడు ఈ మహాపట్నంలో ఒక గొప్ప కార్యాలు ప్రారంభించాడు. సరే, ఈ ప్రాంతం మీరు ఏదైతే ఉన్నారో నేను కొన్ని మాటలు చెప్పి త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యం వద్ద 20 నిమిషాలు అర్థం చేసుకోండి. ఈ ప్రాంతం చాలా అడవి ప్రాంతంగా ఉంది, భయంకరమైన మొక్కలు. ఆ గేట్ మీకు ఏదైతే కనబడుతుందో ఆ గేట్ తీసి లోపల రావడానికి కూడా ప్లేస్ లేదు, అంత దట్టమైన పొద ఉంది ఇక్కడ. చూసిన వెంటనే మాకు అనిపించింది బాగుంటుంది ఏరియా, కానీ బాగుండేలా చూపించాలిగా. మరి దానికి చూపించడానికి ఫైటర్స్ కావాలి, ఫైటర్స్. ఆ ఫైటర్స్ ఎవరున్నారంటే మాకు MS ధోని ఒకరు ఉన్నారు, ఆయన మా లిస్ట్లో. ఆయన్నే మైపాల్ శ్రీని గారు ఉంటాం. చిన్నపిల్లడు మాదిరి పనిచేస్తాడండి. దయచేసి నేను చెప్తున్న పేర్లు ఏమైతే ఉన్నావో అవన్నీ దయచేసి ఎదరికి రండి. సంఘం చూడాలి, సంఘం మీ కొరకు ప్రార్థించాలి, సంఘము జ్ఞాపకాల్లో మీరు ఉండాలి. నేను ఎవరైతే పేర్లు చదువుతున్నా వాళ్ళ ముందుకు రండి. మొదటిగా కడియం శ్రీని గారు. ఆయన ఎక్కడున్నారో ఒకసారి వేదిక దగ్గర రమ్మని చెప్పండి. నా కుడివైపు నిలబడండి. ఏదన్నా ఒక విషయం చెప్పామనుకోండి, అది చేద్దామా చెయ్యొద్దా తర్వాత ముందు అందులోకి దూకేస్తాడనమాట. అన్న నది అంటే చాలు, నదిలోకి దూకేస్తాడంతే. ఈత వచ్చా రాదా అనవసరం, ముందు దూకేస్తాడనమాట. చాలామందికి పనులు అప్పగించిన తర్వాత పనులు చేయరండి, కానీ కొంతమంది ఉంటారు పనులు అవుతే కానీ నిద్రపోరు. అలా నిద్రపోని వ్యక్తుల్లో ఈయన ఒకడు. అందుకే ఈ మధ్య ఇంకా షుగర్ పెరిగింది ఆయనకి. నిద్రలేతే షుగర్ పెరుగుతుంది కదండి. మరో మాట, అన్నిటికన్నా ముఖ్యంగా రాజమండ్రిలో స్థలం దొరకడం అనేది చాలా కష్టం. నన్ను అడిగితే మన పేద జీవితాలకి, మన ఒంటరి బతుకులకి అంతంత మాత్రమే నెలసరి జీతాలతో బతికేసే మళ్ళాంటి వారు ఈ ఏరియాల్లో స్థలాలు, చర్చిలు, వర్షిప్లు ఇలాంటి లీడింగ్ చేయడం అనేది అసలు కళ ఇక అంతే. ఇక అలాంటి మనకి ఎప్పుడో విన్నారు వాక్యం, అయినా 1.5 ఏడాది క్రితం పకాన్యుడు, పూజలు, విగ్రహ సాంప్రదాయాలు. సహోదరి, నాకు ఇష్టమైన దేవుడు అనుగ్రహించిన సహోదరి, ఆ పేరు కూడా బాగుంటుంది, స్వప్న గారు. ఆమె యొక్క యజమాని శ్రీని గారు ఉన్నారు. ఆయన మారిన తర్వాత ఆయన మాట్లాడే విధానం, మాట్లాడినప్పుడల్లా ఆయన కళ్ళంటి నీళ్ళు తిరుగుతుంటాయి. నేను అబ్జర్వ్ చేస్తుంటాను, మాట్లాడుతుంటాడు ఎమోషన్ ఫీల్ అవుతుంటాడు, మొన్న ఓపెన్గా అంటున్నారు, ఏంటోనండి నేను మారిన తర్వాత మాట్లాడిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. వాళ్ళ సహోదరి యొక్క స్థలం ఇది. వాళ్ళు ఇంకా బిలీవర్స్ కాదు. వాళ్ళని ఒప్పించడానికి, వాళ్ళ బావగారిని బతిమలాడడానికి, నిజానికి ఒకప్పుడు ఆయన చాలా కోపిష్టి, మాట పడడు, ఆయనకి ప్రాపర్టీ ఉంది, చాలా లగ్జరీగా బతకొచ్చు, తనకు లైఫ్ అంటూ ఫ్రీడమ్ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం అందింపబడాలని బతిమలాడుకునే విధానం నా దగ్గరున్న శ్రీనన్ను వీళ్ళందరూ చూశారట. ఆయన తగ్గిపోయిన విధానం, చివరికి ఈ మాట నేను లైవ్లో చెప్పొచ్చలేదు. నన్ను నమ్మండి, ఏమాత్రం ఇక్కడ స్థలంలో అన్యాయం జరిగినా దానికి భరోసా నేను నా ప్రాణం అడ్డు పెడతాను, నాకు ఉన్నవన్నీ అడ్డు పెడతాను. దయచేసి స్థలం ఇవ్వడానికి బతిమలాడితే స్థలం మనకు వచ్చిందండి. దయచేసి ఆ శ్రీని గారు కూడా గౌరవపదంగా ఎదుగుతున్నది రావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి రండి, ప్లీజ్, దయచేసి రండి. రండి సార్, ఎక్కడ రండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
ఇలాంటి ఆయన్ని మోటివేట్ చేయాలంటే వెనక ఒక ఆవిడ ఉండాలి. మా సిస్టర్ స్వప్న గారు, దయచేసి సిస్టర్ కూడా ఒకసారి రండి. చాలా మోటివేటర్ అండి. చెల్లి కూడా. వీళ్ళిద్దరిని మోటివేట్ చేయాలంటే ఒక AK-47 ఉంది వెనకాల. చెల్లి, ఆ చెల్లె ఫస్ట్ వాక్యాలు వినేది, ఆ చెల్లె వీళ్ళిద్దరిని మార్చింది, ఆ చెల్లె ఈ రోజుకి వాళ్ళు మోటివేషన్ చేస్తుంది. చెల్లి తేజ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఒకసారి నెక్స్ట్, ఎవరైతే ఈ పెద్దల సమక్షంలో ఈ స్థలం సమకూర్చిన తర్వాత కార్యక్రమాలు జరిగించాలని మేము నిర్ణయించుకున్నాం. దీనికి పనిచేసే సాధనాలు, బలమైన సాధనాలు, స్వార్థం లేని సాధనాలు కావాలి. దానికి మరొక వ్యక్తి బొబ్బర్లంక రాజ్ కుమార్ అన్న కూడా ఎక్కడున్నాడు, ఒకసారి వేదిక మీదకి రండి. మీ చైర్ల తర్వాత చద్దదు కానీ ఒకసారి రండి. రాజ్ కుమార్ అన్న ఎక్కడున్నా దయచేసి వేదిక మీదకి రండి. ఈయన గురించి 2 మాటలు చెప్పాలి. ఈ మారుమూల ప్రాంతానికి, ఈ దట్టమైన పొదల మధ్యకి ఈ వెలుగు రావడం అనేది చాలా కష్టం అండి. కరెంట్ రావడం చాలా కష్టం. ల్యాక్స్ ఆఫ్ మనీ అవుతుంది అన్నారు. మనకు తెలిసిన సహోదరులను తీసుకుని వస్తే వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి ఎస్టిమేషన్ వేశారు, చాలా డబ్బు అవుతుంది అన్నారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయి మనకి అంత మనీ మనం పెట్టడం, తర్వాత అలా గాలి కుదిలేయడం మన వల్ల అవుతుంది. అంత ₹1,00,000 మనీ అవ్వకుండా కేవలం కొన్ని ₹100,000 అంటే సుమారు 10,000 లోపు రాని కరెంట్ని ఇక్కడ రప్పించి, అందని మీటర్ ఇక్కడ వేయించి, జస్ట్ ఒక మాట అన్నాడు, చిన్నానా అంటే ఈ ఏరియాలో ఒక ఆయన అన్నాడు, చిన్నానా నేను ఎప్పుడు ఏం అడగలేదు, నేను మాట్లాడుతున్నాను, నా దేవుని మందిరానికి కరెంట్ కావాలి, ఇస్తావా? ఇవ్వ. ఇచ్చేసారండి. రాననుకున్న మీటర్ వచ్చింది, అందదనుకున్న కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చేసాయి. ఆ గొప్ప పని చేసింది రాజ్ కుమార్ అన్న. తమ్ముడు నాకు దగ్గరకు ఉండే, హృదయానికి దగ్గరకు ఉండే తమ్ముళ్ళలో ముందు వరుస సురేష్ ఉంటే, అలాంటి తమ్ముడు ఈ సంఘాల్లో ఉన్న మరొక వరుసలో ఉన్న తమ్ముడు అభి. స్వార్థం లేని వ్యక్తి, దేవుని కొరకు చక్కగా పనిచేసే వ్యక్తి. చంటిబిడ్డ పుట్టిన భార్య పిల్లలు ఉన్నా కానీ రేయం పగళ్ళు ఇక్కడే నిద్రపోయి, ఇక్కడే పనిచేసి, ఇక్కడే దొల్లుతూ, ఇక్కడ ఈ పని అయ్యే వరకు మొన్న నుండి అంటే కొన్ని వారాల నుంచి కొనుక్కోకుండా ఇక్కడే ఉండడం వలన ఈ పనులన్నీ జరిగాయండి. ఆ తమ్ముడు కూడా వేదిక మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి రండి. మీరు వాళ్ళు వస్తున్నప్పుడు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రెండవది, పెద్దవాడు. ఒక విధంగా మా వయసులో మా అందరి మీద పెద్దవాడు. ఏమాత్రం పెద్దవాడైనా మేము చిన్నవాళ్ళకు కొన్ని పనులు చెప్తుంటే ప్రతి పని చేసే 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వయసులో పెద్దవారైనా తగ్గించుకుని ఇక్కడ పని, కాగితాలు తీసేవారు, ఆ పెయింట్ వేసేవారు, వాష్రూమ్ రెడీ చేయడానికి రాళ్ళు ఎత్తేవారు, రకరకాల పనులు చేశారు. నిజంగా వయసులో పెద్దవారు. వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు స్వార్థం లేకుండా. వాళ్ళిద్దరూ వేదిక మీదకి రావాలి. ఒకటి రావులపాలెం శ్రీని గారు, శ్రవప్రసాద్ గారు బొమ్మూరు. సహోదరులు ఇరువురు వేదిక మీదకి రావాలి. నేను ఎందుకు వీళ్ళని పిలుస్తున్నానో మీకు చెప్తాను. 7వది మోసే గారు ద్వారపూడి. చూసారు ఎలా కనబడుతుంది? మోసే గుడారం మాదిరి కనబడుతుంది. చూసారు మీకు? అడ్డుధర ఒకటే లేట్. ఇక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. నిజానికి ఈ గుడారం ఇంత చక్కగా వస్తేనే దీనికి అందం ఉందండి. ఈ గుడారం ఇలా లేకపోతే అందం లేదు, ఆ ఫీల్ రాదు. ఆ ఫీల్ చక్కగా, ఎంత చక్కగా స్వార్థం లేకుండా. నిజానికి ఆయన అన్న ఎప్పుడు డబ్బులు అడినా అక్కడికి వెళ్తాడు, మెటీరియల్ దగ్గరికి, షాప్ దగ్గర నిలబడతాడు, అన్న ఎంత బిల్లు అయింది అంటాడు. ఎందుకు అయింది, అంతెందుకు అయింది, ఏం అడగమండి. ఆయన పేరే మోసే. మోసే అంటేనే ఇల్లంతట్లో నమ్మకమైన. ఆ మోసే గారు వేసిన చక్కటి గుడారమే ఇది కనబడుతున్న ఈ తరం మోసే గుడారం ఇది. మనకి వేసారు. ఆయన రాలేదు, వాళ్ళ అమ్మగారికి ఏదో వచ్చారా? దయచేసి మోసే గారు వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. దయచేసి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. అదిగా ఆయనే మోసే గారు. ఆయన వచ్చేంత వరకు చప్పట్లు కొట్టు. మాకు అన్న ఉన్నాడు. ఆ అన్నంలో మొదటి వరుస అన్న. ఓ పక్కన నాకు భార్య ఉంటే, భార్య తర్వాత ఇంకొకడు ఉంటాడులేండి. ఈయన ప్లేస్ని భర్తీ చేసింది. ఈయన కోసం చెప్పట్లేదండి, ఈయన కోసం. అంటే ఈయన లేని టైంలో నాకు ఆ ప్లేస్ మళ్ళీ భర్తీ చేసింది ఎవరైనా అన్నారంటే ఆయన పేరు ఎల్ ప్రసాద్. ఎల్ మీన్స్ చెప్పండి, లారీ ప్రసాద్. నిజంగా ప్రతి పని అండి, ప్రతి పని. అది లేదు, ఇది లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎదుగుతున్న పిల్లల్ని ఎలా చూస్తాడో అలా కంగారు పడిపోయి, టిఫిన్ చేశారా, అది చేశారా, ఇది చేశారా, మనం చాలా ప్రేమగా చూసుకుని ప్రతిదీ చక్కబెట్టడంలో చాలా యాక్టివ్ మెంబరు
ప్రసాద్ అన్న, లారీ ప్రసాద్ అన్న. ఆ అన్న సంఘానికి చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. అన్న కూడా ఒకసారి వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత చూసారా, నగిసి పనిగా చేసిన వారు బైబిల్లో కలరు అని మనం అంటాం. నగిసి పని అంటే టాలెంటెడ్ వర్క్. మీకు టేబుల్ కనబడుతుంది, ఈ వుడ్ స్టైల్ మీరు చూస్తున్నారు లేదు, మీకు కనబడుతున్న తమ్ముడు పెట్టుకున్న టేబుల్ కానీ, ఈ టేబుల్ కానీ, అక్కడ పెట్టిన మనకి ప్రభురాత్రి భోజనానికి అరేంజ్ చేసిన బల్లలు కానీ, ఈ సిస్టమేటిక్గా చేసిన వర్క్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దిలీప్ కడియం దిలీప్ గారు. ఈ పనిని చేసి చక్కగా, నేను అడగలేదండి ఈ పోడియం ఎలా ఉండాలని, వాళ్ళే సెట్ చేసి వాళ్ళే ఊహించి చక్కటి రూపాన్ని ఇచ్చారు. దిలీప్ అని కూడా వేదిక మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ పోడియంను తయారు చేసింది ఈయనైతే, ఈ పోడియంకి మొత్తం కాస్ట్ ఖర్చు చేసింది ఎవరంటే, మీకు ఎవరైతే పెద్ద ఆయన ఇక్కడ నిలబడి మీకు అధ్యక్షులు చేస్తున్నారో మన అంకులు ప్రసాద్ అంకుల్ గారు, అంకులే దీనికి మొత్తం కాస్ట్ అంతా ఆయన పే చేశారు. ఆయన ఎదుగు మీద కొద్దిలేండి, పెద్ద ఆయన కదా, బాగుంది, పెద్ద ఆయన ఇచ్చారు. నెక్స్ట్ మరొక మాట, అలాగే తాపి మేస్త్రు సతీష్ తమ్ముడు ఎప్పటి నుంచి అడుగుతాడు, అన్న నేను తాపి పని చేస్తుంటాను అన్న, నేను వర్క్ చేస్తుంటాను అన్న, మన చర్చిలో ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి అంటే, చర్చే లేదు మనకు, వర్క్ ఏం చెప్తాం, చెప్తాను తమ్ముడు, వెయిట్ చేయి. సడన్గా గుర్తొచ్చాడు తమ్ముడు, రా అన్న. మొత్తం ఆ లైన్స్ కానీ వెనకాల బాత్రూమ్ సెట్ చేస్తున్నారు, ముఖ్యంగా లేడీస్కి, తల్లులకి బయటకు పోలేరు కనుక ఈ బాత్రూమ్ వర్క్, మొత్తం వర్క్ అంతా, ఈ సిమెంట్ వర్క్, ఈ డయాస్ని నిలబడని చూసారా, అసలు ఇక్కడ ఏముండేది తెలిసి, ఇక్కడ పెద్ద పొట్టు ఉండేది, ఆ పుట్ట అంతా చేసి చక్కగా చేసి ఈరోజు ఒక వేదికని అరేంజ్ చేసిన తమ్ముడు తాపి మేస్త్రి ఎవరైతే ఉన్నారో సతీష్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వీళ్ళకి, ఈ తమ్ముడికి హెల్ప్ చేసిన వారు తమ్ముళ్ళు ఉన్నారు. రవితేజ తమ్ముడు, వసంతవాడ ఉన్నాడు ఇక్కడ, రవితేజ తమ్ముడు వస్తున్నారు. ఆ తమ్ముడు స్టెప్లు కొట్టండి. మనం ఎలాగూ పని చేయం, కనీసం ఆ పని చేసిన వాళ్ళకన్నా డబ్బులు కొట్టాలి. నెక్స్ట్ మాకు అత్యంత ప్రియులు, చిటికులో ఫోన్ చేసిన 35 కిలోమీటర్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పనందు తమ్ముడు, అంటే అది వరద అయినా, వర్షమైనా, ఇబ్బంది అయినా, బురదైనా క్షణాల్లో మా ముందు వాలిపోయి ప్రతి పనిని, ఇంకా ఆ పని ఈ పని లేదు, ఆల్రౌండర్లు ఉంటారు చూసారా, ఆ టీం అన్నమాట. అలాంటి ఆల్రౌండర్లు ఉన్నారు. అందులో ఒకరు ర్యాలీ నుంచి వచ్చిన తమ్ముళ్ళు స్టీఫెన్, మనోజ్, హరి, ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరూ వేదిక మీద ఒకసారి రండి. ఉన్నారా స్టీఫెన్, హరి ఉన్నారా? నెక్స్ట్ ప్రేమ్ తమ్ముడు ఉన్నారా? సరే వేదిక మీదకి రండి. నెక్స్ట్ ఎవరు రాయలేదు ఇక్కడ? సరే, ఇంకొకరు ఉన్నారు మా బాబమర్ది కిషోర్, ఇంకొకరు ఎవరు ఉన్నారు మణి, కృష్ణ, మణి. వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి, ఎందుకంటే వాళ్ళు చాలా పని చేశారు, అవసరమైన వస్తువులు చక్కగా మాకు అందజేశారు. దయచేసి వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి. ప్రేమ్ తమ్ముడు, క్షమించండి తమ్ముడు, మాకు రికార్డ్ వర్క్లు అంటే మనకి నెక్స్ట్ మనం కట్టబోయే చర్చ్ ఉందండి. నాకు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. మన చర్చ్ అనగానే ఒకసారి వచ్చినప్పుడు గిడ్డికి వెళ్ళాలనిపించకూడదు, అలా ఉండాలి చర్చి. అది అప్పు అయినా, ఈయన కిడ్నీలు అమ్మేసి అయినా ఏదో ఒకటి చేసి మొత్తం ఒక మంచి చర్చి కట్టాలి. చక్కగా మీరు కూర్చుంటే మీ మనసంతా వాక్యం మీద ఉండాలి, ఇంకెక్కడికి పోకూడదు. అలాంటి ఒక మంచి చర్చ్ ఉంది. ఎందుకంటే మనకు దేవుడు ఒక మంచి స్థలాన్ని ఇచ్చాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ స్థలం కూడా ఏంటో నేను చెప్తాను, అప్పుడు దాని గురించి చెప్తాను. అక్కడ మనకి కొంచెం లీగల్గా ముందుకు వెళ్ళడానికి మున్సిపల్ వర్క్లో మనకి కొంచెం ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ రికార్డ్స్లో హెల్ప్ చేయడం కానీ, చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, అలాగే వాళ్ళు చదువుకున్నారు చక్కగా ఉద్యోగస్తులు అయినా కానీ ఇక్కడ పనులు చేయడానికి ఇద్దరు తమ్ముళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేస్తారు. ఇద్దరు తమ్ముళ్ళు ఒకసారి వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. బాబుని తీసుకుని చెప్పాలి. అలాగే మా ప్రియులు, మాకు ఎప్పుడు తోడుండేవాడు, మాతో ఎప్పుడు కలిసి నడిచేవాడు మల్లెపల్లి రాజు, అలాగే గండిపల్లి సురేష్ రాడలేదు అనుకుంటా. మల్లెపల్లి రాజు కూడా వేదిక మీద. ఈ మొత్తం ఈ సిస్టమేటిక్ మీకు వెలుగంతా కనబడుతుంది చూసారా, ఈ వెలుగంతా కట్టడంలో నిక్కర్ వేసుకుని పని చేసినాడు ఎవరు ఉన్నారంటే మల్లెపల్లి రాజు. ఒకసారి వేదిక మీదకి రావాల్సింది. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోతే దయచేసి వేదిక మీదకి రండి. నెక్స్ట్ మీకు ఒక చక్కటి ఒక పచ్చటి వాతావరణం మీకు కనబడుతుంది చూడండి. మొక్కలు అలా 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 చక్కగా కనబడుతున్నాయి. ఈ మొక్కలు నిజంగానండి ఇప్పటికే చాలా డబ్బులు అయిపోయినాయి. మనకి ఇంకా కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి. నా దగ్గర ఉన్న డబ్బులు ఎంతో ఉన్నాయి, చాలా వర్క్ ఉంది.
మళ్ళీ మొక్కలు తెప్పిస్తా. సీనాన్ని ఇంకా అది ఇది కదా, పెళ్లి కూతురు మాదిరి ముత్తాబు చేస్తా అంటే డబ్బులు ఉండాలి కదండి ముత్తాబు చేయడానికి. తమ్ముడు వచ్చేసేద్దాం, తమ్ముడు ఇచ్చేసేద్దాం, తమ్ముడు చేసేద్దాంలే, డబ్బులే చేద్దాం, తమ్ముడు ఊరుకో చేసేద్దాం అంటాడు. తెచ్చిస్తాడు. నాకు ఒక మాట చెప్పాడు, తమ్ముడు మొక్కలు తెప్పిస్తానని. తెప్పించాను, మరి డబ్బులు నీకెందుకు, తెప్పిస్తాను కదా అన్నాడు. తెప్పించాడు, పెట్టారు. ఎంత అవుద్ది అని అడిగాను. ఎంత అయిందో నాకు తెలియదు, ఆయన ఇచ్చాడు. ఇంకేం అడక్కు, వాళ్ళకి చిన్న ప్రేయర్ కావాలట, ప్రేయర్ చేయి. ఆ మొక్కలు ఇచ్చిన వారు, పంపించిన వారు ఎవరిగా ఎన్నో సలహాదారుడు నవీన్ అన్న మన మధ్య ఉన్నాడు, కడిపిలంక. ఒకసారి వేదిక మీదకి రావస్తున్నాను కోరుకుంటున్నాను. అంటే ఈ గ్రీన్ మెట కట్టని చూసారండి, మనం కడితే ఎలా ఉంటుంది చెప్పండి? పక్షులు ఎత్తుకుపోతాయి, గాలికి ఎగిరిపోతాయి. ఒక సిస్టమేటిక్గా ఉండదు. మనం కడితే బాగోదు, మనకు రాదు, మన వర్క్ కాదు. ఎందుకంటే ఆ వర్క్ చేయాలన్న టాలెంట్ ఉండాలి. ఆ వర్క్ చేసింది ఎవరది? దామిరెడ్డిపల్లి చంటి గారు అండి. నిజానికి ఆయన టీంతో వచ్చారు. నాకు ఏ వర్క్ వద్దు, నా కొడుకుకి కానీ నాకు కానీ కూలి ఏం వద్దు, నాకు కూడా వచ్చిన వారికి మాత్రమే కూలి ఇవ్వండి. అది కూడా ఆ క్లాత్తో వాళ్ళు చేసిన వర్క్తో అసలు ఎక్స్పెక్ట్ చేయని మనీ, చాలా తక్కువ మనీ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన రాలేదు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకసారి చప్పట్లు కొడదాం. అలాగే తమ్ముళ్ళు సున్నితంగా ఆడపిల్లలకు కనబడతారు. వాళ్ళు కూడా సున్నితంగా ఉన్న కానీ చాలా చక్కటి పనులు చేశారు. తమ్ముడు సంటి కానీ, చైతన్య కానీ, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు. అన్ని పనులు కొంతసేపు పని చేస్తారు. నాకు అర్థమవుతుంది అలిసిపోయారని, కానీ నాకు అర్థమవుతుంది వాళ్ళకి పని చేయాలన్న ఆసక్తి. తమ్ముళ్ళు కూడా మీరు రాగలరు ఇక్కడికి, వీలైతారండి. ప్రేయర్ చేసే పని ఉంది, రండి ఇక్కడికి రండి ఒకసారి. ఇక ఎవరైనా నేను మర్చిపోయినవారు ఉంటే దయచేసి రండి. మీ కష్టాన్ని సంఘం చూడాలి, మీ కొరకు ప్రార్థించాలి. నెక్స్ట్ కొన్ని పేర్లు ఉన్నాయండి, వాళ్ళు కూడా రావాలి ఖచ్చితంగా. వాళ్ళు రాకపోతే ఊరుకొని వచ్చే వరకు పిలుస్తాను. వీళ్ళందరూ పని చేసిన వాళ్ళండి, పని చేయని బ్యాచ్ ఉన్నారండి కొంతమంది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. పని చేయని అర్హతల బ్యాచ్లు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ పేరు నాది, సెకండ్ పేరు ఏంది, మూడో పేరు ఆడిది. ఎవరిది? సురేష్ గారిది. నడుతున్నాడు, పని చేయాలంటే ఆడి బిజీలో ఆడి తిరుగుతున్నాడు, నా బిజీలో డే అండ్ నైట్ నేను తిరుగుతున్నాను. ఈ లోపల మా అమ్మగారికి బాగాలేదు, నా పనులు నేను తిరుగుతున్నాను. నేను కొన్ని రోజులు పని చేశాను, కొన్ని రోజులు పని చేయలేదు. కాబట్టి ప్రత్యక్షంగా పనిలో లేకపోయినా పరోక్షంగా వెనకుండి పని చేసిన వారిలో శ్రీకాంత్ అన్న కానీ, తమ్ముళ్ళు కానీ అందరూ పని చేశారు. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. వీళ్ళందరి మీదకి మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. ఇట్టి నమ్మకమైన పని వారి కొరకు సంఘము, విశ్వాసుల బృందము, సేవకుల బృందం, పెద్దల బృందం అంతా కలిసి వీరి కుటుంబాల కొరకు, వీళ్ళ పని కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి ఒక చక్కటి దీవెనిచ్చి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. వాళ్ళ వైపు చూపిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఇలాంటి నమ్మకమైన సహోదరుల్ని, అన్నల్ని, తల్లుల్ని, చెల్లెల్ని తండ్రి, ఇలాంటి వారిని తండ్రి ఈ ఆత్మీయ కుటుంబంలో తండ్రి ఈ సంఘానికి అనుగ్రహించినందుకు మీకు వెనలేని స్తుతులు, స్తోత్రములు దేవ. తండ్రి, మేము కొట్టుకున్నా, తిట్టుకున్నా, నవ్వుకున్నా, ఏడ్చినా, పరిగెట్టినా, ఏది చేసినా తండ్రి మా జీవితం అంతం వరకు తండ్రి మీ సేవ చేయడానికే తండ్రి మేము పుట్టాం దేవా. తండ్రి, మా ధనమైనా, మా రుణమైనా తండ్రి, మా వ్యాపారాలైనా, మా ఉద్యోగాలైనా, ఏవైనా తండ్రి మీ సువార్త కొరకు ప్రకటింపబడాలని కంకణం కట్టుకున్నాం కనుకే తండ్రి హెచ్చుతగ్గులు లేకుండా, వయసులో వ్యత్యాసాలు చూడకుండా, పెద్దవారు చిన్నవారని అనుకోకుండా ప్రతి ఒక్కరూ దిగువ స్థాయి నుంచి తండ్రి కష్టపడి పని చేశారు కనుక ఈ చక్కటి రూపాన్ని ఇచ్చారు దేవ. తండ్రి, ఈ స్వార్థం లేని మనసు కలిగిన తండ్రి వీరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం.